హలో గైస్, వెల్కమ్ టు కేఎన్ సినిమా సెంటర్. ఈ రోజు నేను 2 మూవీస్ కి రివ్యూ ఇవ్వబోతున్నాను. ఫస్ట్ ది తుడురం మూవీ రివ్యూ. మూవీ రన్ టైం 2 hours 46 minutes. మూవీ గురించి చెప్పాలంటే ఓకే మూవీ. మూవీ రన్ టైం 2 hours 46 minutes వల్ల కొంచెం మధ్యలో బోరింగ్ గా అనిపిస్తుంది. మూవీ స్టార్ట్ అయిన 40 minutes తర్వాత మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. మూవీ స్టోరీ ఏమిటంటే మోహన్ లాల్ గారి కొడుకు మిస్ అవుతాడు. దానికి కారణం ఎవరు, అది తెలుసుకునే క్రమంలో అతనికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, చివరికి ఏం జరిగింది, అతని కొడుకు దొరికాడా లేదా అన్నది మూవీలోనే చూడాలి. మైనస్ పాయింట్స్. మూవీలో మేము చెప్పాల్సింది రన్ టైం 2 hours 40 minutes వల్ల కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది. మధ్యలో కొంచెం ట్రిమ్ చేసి ఒక 30 minutes వరకు తగ్గించి ఉంటే బాగుండేది. ప్లస్ పాయింట్స్. మూవీలో మేము చెప్పాల్సింది మోహన్ లాల్ గారు, అతని యాక్టింగ్ చాలా బాగుంటుంది. మిగిలిన వారు ఎవరి రోల్లో వారు బాగానే చేశారు. బీజిఎం ఓకే. పోలీస్ స్టేషన్ లో ఒక యాక్షన్ సీన్ కూడా బాగుంటుంది. చివరిగా నా కంక్లూజన్, ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు, కానీ మూవీ ఎండ్ అయ్యే 30 minutes ముందు మోహన్ లాల్ గారి వైఫ్ అయిన శోభన గారు అతని కూతుర్ని పోలీసులు ఇంటరాగేషన్ చేసే సీన్ కొంచెం ఇబ్బంది పడవచ్చు. మిగిలిందంతా ఓకే. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. సెకండ్, అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీ రివ్యూ. మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ రన్ టైం 2 hours 24 minutes. మూవీ గురించి చెప్పాలంటే నచ్చింది గైస్. సాంగ్స్ అంతా ఇంపార్టెంట్ కాదనుకుంటే మూవీ బాగానే ఉంది. ఓటీటీ కాబట్టి స్కిప్ చేసి చూడొచ్చు. మూవీలో మెయిన్ కామెడీ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకా మూవీలో ఒక కిస్ సీన్ ఉంటుంది, అదొకటి స్కిప్ చేసేసే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మూవీ స్టోరీ ఏమిటంటే ప్రదీప్ ఇంజనీర్. మూవీలో హీరోయిన్ అయిన దీపిక ఉన్న ఊరికి వెళతాడు. ఆ ఊరికి వెళ్లిన తర్వాత అతనికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, హీరోయిన్ ని పెళ్లి చేసుకోతందుకు ఆ ఊరి సర్పంచ్ ఎటువంటి కండిషన్స్ పెట్టాడు, చివరికి గెలిచాడా లేదా అన్నది మూవీలోనే చూడాలి. మైనస్ పాయింట్స్. మూవీలో నాకైతే సాంగ్స్ అంతగా నచ్చలేదు. మిగిలిందంతా ఓకే. ప్లస్ పాయింట్స్. మూవీలో మేము చెప్పాల్సింది కామెడీ కోసం ఒక్కసారి చూడొచ్చు. బీజిఎం బాగానే ఉంది. చివరిగా నా కంక్లూజన్, కామెడీ కోసం ఒక్కసారి చూడొచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. కింద డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి. ఫాలో అవ్వాలనుకున్న వారు అవ్వచ్చు. నేను ఇచ్చిన రివ్యూస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలా ఉందో ఒక కామెంట్ చేసి చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.